హలో అందరికీ. నా పేరు ప్రియా. వెల్కమ్ టు మై ఛానల్. నా లైఫ్‌లో జరిగే చిన్న మూమెంట్స్, నా కళ్ళతో చూసిన అనుభవాలు మీ అందరితో షేర్ చేయాలని ఈ జర్నీ స్టార్ట్ చేశాను. అందుకే నా ఫస్ట్ వ్లాగ్‌తో మీ ముందుకి వచ్చేసా. ఈరోజు ఎండ బాగా కాస్తుంది. సో, ఇంక లేట్ ఎందుకని మేము ఫాస్ట్‌గా రెడీ అయిపోయి హై స్ట్రీట్‌కి వచ్చాం. ఈ డిస్‌ప్లే చూసారా? ఇది హై స్ట్రీట్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ గురించి ఇన్ఫర్మేషన్. అండ్ అలా వచ్చేస్తే కోకోనట్స్ చూసాను. ఫస్ట్ టైమ్ యూకేకి వచ్చాక అది కూడా 1 పౌండ్‌కి. అబ్బా! ఏదేమైనా ఇండియాలో దొరికే వస్తువు ఇక్కడ కనిపిస్తే ఆ ఫీలే వేరే ఉంటది. అండ్ ఆరెంజెస్ 3 ఫర్ 2 పౌండ్ 50 పెన్స్. అండ్ ఇవి జ్యూస్‌కి బావుంటాయి. బట్ నాట్ ఫర్ పీలర్స్. అండ్ ఇక్కడ ఏటీఎం మిషన్స్ ఇలా ఉంటాయి. మోస్ట్‌లీ మేము క్యాష్ యూజ్ చేయం. కార్డ్ అండ్ ఫోన్స్ అది కూడా సింగిల్ ట్యాప్‌తో ఈజీగా ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి. బట్ ఇప్పుడు మాకు క్యాషే కావాలి. ఎందుకో మీరు చూస్తారు. ఫస్ట్ అయితే కార్డ్ ఇన్సర్ట్ చేసి అది లోపలికి వెళ్ళిపోయింది. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యాక రిటర్న్ వస్తదని కంటిన్యూ అయిపోయాం. నేను క్యాష్ విత్‌డ్రా సెలెక్ట్ చేశా. తర్వాత అమౌంట్ ఎంత అని సెలెక్ట్ చేయాలి. 10 పౌండ్స్ సెలెక్ట్ చేశా. ఇక్కడ రిసిప్ట్ కావాలని అడుగుతుంది. యెస్ అని క్లిక్ చేశా. అండ్ ప్రాసెస్ అవుతుంది. చూడండి నేను ఎలా అడుగుతున్నానో నా కార్డ్ అండ్ క్యాష్ ఇవ్వు అని. బట్ రావట్లేదు. మిషన్ ఏమైనా ప్రాబ్లమ్ ఏమో అనుకున్నాం. కానీ కాదు. ఫైనల్లీ మా క్యాష్ అండ్ కార్డ్ ఇచ్చేసింది. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ నేను యూకే కరెన్సీని పట్టుకోవడం. అండ్ యూ నో వాట్, యూకే నోట్స్ మేడ్ విత్ ప్లాస్టిక్. అందుకే ఈ నోట్ చిరగదు. అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా. 2016లో ఈ నోట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. నాకైతే మంచి ఐడియా అనిపించింది. మన ఇండియాలో ఈ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుందనిపించింది. మీకెలా అనిపిస్తుందో కామెంట్‌లో చెప్పండి.